ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలు కలవు. మొదటి అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు ధ్యానిద్దాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తానుదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చినో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరప లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదనియు ఒకదాని గురించి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకముకు ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగి అయిన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై యుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవల్లని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహుకఠినమైనది. సూర్యుని కింద జరుగున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియూ వ్యర్థములే. అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. అయితే ఇదియూ గాలికే ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఆమె 2వ అధ్యాయం ధ్యానిద్దాం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును. నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియూ వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతూ నీవు వెర్రిదానివనియు, సంతోషముతో నీ చేత కలుగుననిదేమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని. పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రెమేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులను సంపాదించు సంపాదనను, ఆయా దేశములో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను, గాయకురాండ్లను,
మనుష్యులు నిశ్చయించు సంపాదనలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమున్నందున వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞాని కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచున్నాడు. ఆయనను అందరికిని ఒకటే గతి సంభవించునని నేను గ్రహింతిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించితినని నా హృదయమందనుకుంటుని. ఇదియూ వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు. రాబోవు దినములలో వారందరూ మరవబడిన వారై యుందురు. జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిది. ఇది చూడగా సూర్యుని కింద జరుగునిది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియూ వ్యర్థమును. గొప్ప చెడుగునయ్యున్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి అంతైనను వారి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇదియూ వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడి కంటెను నరునికి మేలుకరమైనది లేదు. ఇదియూ దేవుని వలన కలుగునవి నేను తెలుసుకొంటిని. ఆయన సెలవులేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడుగా ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించెను. ఇదియూ వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఆమెన్. 3వ అధ్యాయం ధ్యానిద్దాం. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగుచేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు,
ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవల్లని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముందుంచున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనలుగా చేసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానము దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియను తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడు తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటిని. కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకుంటిని. నరులకు సంభవించినది ఏదియో అది మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లును మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమియూ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలముకే పోవును. సమస్తము మట్టిలో నుండే పుట్టెను. సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునికెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదాన్ని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవాడెవడును లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదని సంగతి నేను తెలుసుకొంటిని. ఇదియే వారి భాగము. ఆమెన్. 4వ అధ్యాయం ధ్యానిద్దాం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు విధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడ్చుచూందురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడనూ లేకపోయెను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని. ఇంకనూ పుట్టిన వారిని సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇదియూ వ్యర్థముగానొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైనను యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనపడెను. ఒంటరిగానున్న ఒక్కడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమునంది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఏదియు వ్యర్థమైనది బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును.
అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరియగు ఒకని మీద మరియొకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వాని నిదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బేదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళెను. సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమునొందురని నేను తెలుసుకొంటిని. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవారి వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియూ వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ఆమేన్. 5వ అధ్యాయం ధ్యానిద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండట కంటే మొక్కుకొనకుండటయే మేలు. నీ దేహమునకు శిక్షకు లోపరుచు నంత పని నీ నోటి వలన జరగనీయకము. అదియు పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దాన్ని ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరీ ఎక్కువగా అధికారము నొందినవారు ఉన్నారు, మరియు మరీ ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియూ వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కనులారా చూచుటియే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినెన్ను, ఎక్కువగా తినెన్ను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని కింద మనస్సుకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా వాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేతపట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియూ మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియూ వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగమును అనుభవించుటకును
అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ఆమెన్. 6వ అధ్యాయం ధ్యానిద్దాం. సూర్యుని క్రింద దుర్వ్యవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుష్యులకు బహువిశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమీ కోరినను అతనికి తక్కువ కాకుండను. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇదియూ వ్యర్థముగాను గొప్ప దురవ్యవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచెనిది కాదు, ఏ సంగతియూ దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక్క స్థలమునకే వెళ్ళెదురు గదా. మనుష్యులు ప్రయాసమంతయు వారి నోటికే కదా. అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసెలు కలిగి తిరుగులాడు కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియూ వ్యర్థమే. గాలికే ప్రయాసపడినట్టే ముందుండినదే బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వేద్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వల్ల నరులకేమి లాభము? నేడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏదియు వారికి క్షేమకరమైనదో ఎవరికీ తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఆమెన్. 7వ అధ్యాయం ధ్యానిద్దాం. సుగంధ తైలము కంటెను మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటెను మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలియనగా మరణము అందరికినీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టెదరు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలియనగా భిన్నమైన ముఖము హృదయమునకు గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రాలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఎలయనగా బాణ క్రింద చిటపటయును చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియూ వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. ఆరంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులు అంతరేంద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము. జ్ఞానమును హాస్యాస్పదము, ద్రవ్యము హాస్యాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము. ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగున దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులయుండియు చిరాయువులైన
దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞాన వివేకము నిన్ను నీవేలా నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకము. నీవును అనేక మారులు ఇతరులను శపించితివనియు నీకు తెలిసి ఉన్నది గదా. ఇదియు అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితని, జ్ఞానాభ్యాసము చేసుకొందునని నేను అనుకుంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢిగా తెలుసుకొని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలుగుచున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతులు హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తలచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతైనను చూడలేదు. ఇదియూ ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఆమెన్. 8వ అధ్యాయం ధ్యానిద్దాం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తమ కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యముల్లో పాలుపుచ్చుకొనుకము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సులో తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారముగాను సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఎలాగును సంభవించునో వారికి తెలియజేయవారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరినికి అధికారము లేదు. మరణదినము ఎవరినికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనస్సు ఇచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండటయే నేను చూచితిని. ఇదియూ వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వట్టి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును.
వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరుగునట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని. నీ బ్రతికి కష్టపడి వెళ్ళని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియు వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలువగా దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు కనుగొనవల్లని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు దాన్ని తెలుసుకొనవల్లని జ్ఞానులు పూనుకొనిను వారై కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటుని. ఆమెన్. 9వ అధ్యాయం ధ్యానిద్దాం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమని లేదన్ను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబోనుకుంటిని. సంభవించినవి అన్నియు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని బలులర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచి వారికి ఎలాగునో పాపాత్ములకును అలాగనే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునో ఒట్టుకు భయపడు వారికిని అలాగునే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగుటవన్నిటిలో ఏదియు బహుదుఃఖకరము మరియు నరులు హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయముల యందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికిండు వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. బ్రతికిండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికిక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పకపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందునో వారికిక నెప్పటికిని వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నపానములు తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించుచు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలమగలవారు యుద్ధమునందు విజయమునందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్టు, పిట్టల వలలో పట్టబడినట్లు అశుభ కాలమును హఠాత్తుగా తమకు చేటు కలుగుచున్నప్పుడు వారును చిక్కబడుదు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప రుజువులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరును ఆ భేదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేనిట్లనుకుంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనుల్లో ఏలువాని కేకల కంటే
మెల్లగా విడబడిన జ్ఞానులు మాటలు శ్రేష్టములు. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేరుకొను. ఆమేన్. 10వ అధ్యాయం ధ్యానిద్దాం. బుక్క వాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసనను కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతన్ని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతన్ని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడతాను. బుద్ధిహీనుడు అతన్ని అందరికీ తెలియచేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములను జరగకుండా పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడి ఉంటుయు, గనుల క్రింద కూర్చుండుటయు, పనివారి గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతుల సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టుకున్న వాని పాపము కూర్చును. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయము నొందను. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వారినే మింగివేయును. నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజు ఇండుటయు, ఉదయమునే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తు కలుగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటకును నీకు శుభము. సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షరసపానము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపము. ఆమేన్. 11వ అధ్యాయం ధ్యానిద్దాం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడిను. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగుదువు. మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఎండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగవు. అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుకక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవెరగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికి ఉన్న ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలనని రాబోవుందంతయు వ్యర్థము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టికి ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఆమె. 12వ అధ్యాయం ధ్యానిద్దాం.
దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసిరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. తిరిగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమునకు చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదాము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా నుండును, బుడ్డ బుడసర కాయ పగులును. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రాలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్ని పగిలిపోవును, దారయొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. అన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జనులకు జ్ఞానమును బోధించెను. అతడు ఆలోచించిన సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకును పూనుకొనెను. సత్యమును గురించిన మాటలు యథార్థభావముతో రాయుటకును పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మూలుకొలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులు వలెను ఉన్నవి. అవి యొక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. విదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగిండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చెను. ఆమెన్.